నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవడం, నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి ఎస్కేప్ అవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంటే. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మాయా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో హలో, ఎవరు? నేను సార్ అమృతని. చెప్పండి చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం. మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పక్కనే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం. నైస్. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్. మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు. నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. ఆ? రూమ్ నుంచి 10 minutes లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవిందు కరెక్ట్ గానే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మాయమ్మే నువ్వు చల్లగుండాలమ్మా. ఏంటిరా ఇదే? ఏంటిదే? రావణుడి లంకలో రావణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి. ఓ 10 ఇచ్చేయండి. పదా రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు. సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. మాట లేడీస్ రా, లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడు అంతావు, లంక అంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణ్ అంటే లైకింగ్ అదేంటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో. ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో. పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగో నేటి సీత. నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం వైపు వెళ్ళు. బేగెలు సీతమ్మా. పురాణాలు కదా అన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి? లచ్చన, ఓ లచ్చన అనియా బేగ వచ్చి గీత గీరా. వచ్చేస్తున్నానయ్యా, వచ్చేస్తున్నాను. ఏతాయి కదా గీత రెడీ అన్నయ్యా. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏంట్రా? దాటి లట్టుకొచ్చేయండి. అలాగే ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతాను, గీత దాడతాను. తమ్ముడు ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సుగ కొట్టది. ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చాయి. వస్తాడు, రావండే వస్తాడు. ఆగిపోయేటన్యా. లచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు? ఏడుతో పనియా? సీత గీత దాటి వెళ్ళిపోస్తే రావణ్ ఒట్టుకెళ్ళాలి గాని రావణ్ గీత దాటి సీత నొట్టుకెళ్ళటం తమ్ముడు తప్పు కదా. గొప్ప లాజిక్ కొట్టేస్తున్నావు నీవు. కరెస్టే. మరి? ఓ సీతమ్మ, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. నేను చెప్తున్నా కదేంటి, వెళ్ళిపోచ్చాయి. సీత గీత దాటిందిరా. మళ్ళీ ఏంటి తమ్ముడు?
రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు పుట్టినలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. రావణ ఈడు రావణ అయితే మీరందరూ బట్టురా. మిమ్మల్ని అందరిని ఇలా కాదురా, ఇంకా ఈడు రావణుడు. మీ అందరు తోలు తీసేయాలరా, తీసేయాలి తీసేయాలి. రావణ రావణుడు రావణుడు. రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు. తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాములో ఉండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగే టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్. చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. Yeah. ఐల్ బి దేర్. 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటా. సార్ రండి, ఎక్కడికండి? చెప్తాను రండి. మీరు వస్తున్నా. ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు, కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి, ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? యా, ఇంకేంటి సర్ప్రైజ్లండి? రండి చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, ఇస్తాను ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ కమ్. లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ 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 కొంచెం ప్లీజ్ ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాకేలాగా బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతికున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బ్రతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. Finally, మన slogan ended. సార్ చాలా గ్యాప్ రావడం వల్లే కదా
ఈరోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో, 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. బై. Bye, sir. Thank you, sir. Thank you so much. హలో, ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్, సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడాలండి. నేనే మీ ఊరొస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. రా రా, కాళ్ళు కట్టు. అబ్బే, సరిగ్గా కడుక్కోమ్మా. పర్లేదండి, నువ్వు కడుక్కో. నీకేదో నేను బాస్తాగా నువ్వు నేను కడుక్కో. కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. అది. ఇప్పుడు రా, రా కూర్చో. వద్దులేండి. ఆ టవల్ ఇటు. నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే. నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి. రారా, ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క, పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట. పెళ్ళి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు. అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలో నుంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసిల్లు బాబు. చైతు, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్య. తెలిసిందా? వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నన్ను కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని
అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ? సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే ఆ? తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకునేరా బాబు, నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు. అంటే వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఆపే. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. త్వరగా తాగండి రా, మావాడు ఫోన్ చేస్తుంది. ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి అబ్బాయి హలో విరాట్. నానా అది అది హ్యాపీ బర్త్డే నాన్న. ఎరా ఏమన్నా తాగున్నావా? అయ్యి బాబు తాగడండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే.